బీఆర్ఎస్లో అన్నా చెల్లెల మధ్య పోరు ఒక తీవ్ర స్థాయికి చేరుకున్నట్లుగా అయింది. ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నారు కవిత ఇప్పుడు ఆల్రెడీ విదేశాల్లో ఉన్నటువంటి సందర్భం, తన చిన్న కొడుకుని అక్కడ పై చదువుల నిమిత్తం తీసుకెళ్ళినటువంటి సందర్భం. ఆమె ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆమె అమెరికాలో ఉండగా తన అన్న అయినటువంటి కేటీఆర్ ఒక జలక్ ఇచ్చినటువంటి సందర్భం. పార్టీ నుంచి గెంటేశారు అని చెప్పడానికి ఇది ఒక మచ్చుకి ఒక చిన్న ఉదాహరణ. ఎందుకనంటే ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించి బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతే ఉందో దానికి గౌరవ అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. సో ఆవిడ్ని వెంటనే అంటే జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టకుండా వెంటనే ఒక నూతన అధ్యక్షుడిని ఎన్నిక చేసినటువంటి సందర్భం. ఇప్పుడు కవిత ప్లేస్లో కొప్పుల ఈశ్వర్, కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కొప్పుల ఈశ్వర్ని చేర్చినటువంటి సందర్భం. ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై ఇప్పుడు నిజంగా కవిత వర్గం నిజంగా జాగృతి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వీళ్ళంతా కూడా ఇప్పుడు మండిపడుతున్నటువంటి వైనంగా కనిపిస్తోంది. సో ఇది నిబంధనలకు విరుద్ధం అంటోంది కవిత వర్గం. ఇది నిబంధనలకి విరుద్ధం అంటూ కూడా మరోవైపు జాగృతి నేతలు కూడా మండిపడుతున్నటువంటి సందర్భం. సో దీనికి సంబంధించి ఒక ఎంటైర్ అప్డేట్ వివరించే ప్రయత్నం చేస్తాను. బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్నాళ్ళు ఆ యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానంలో సంఘం గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ అనుబంధ సింగరేణి కార్మిక సంఘంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్నాళ్ళు ఆ యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను కాదని సంఘం గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈరోజు హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగినటువంటి టీబీజీకేఎస్ కార్యవర్గ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యకలాపాలను పార్టీ తరఫున ముందుకు తీసుకువెళ్లేందుకు భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను తప్పించి కొప్పుల ఈశ్వర్ను ఇన్ఛార్జిగా నియమించినట్లుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయినటువంటి కవిత సింగరేణిలో జాతీయ సంఘంగా ఉన్నటువంటి హెచ్ఎంఎస్తో చేతులు కలిపింది. ఇప్పటి నుంచి తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ కలిసి పనిచేస్తాయని ఆమె నేరుగా ప్రకటించారు. అయితే 2 రోజుల క్రితం కవిత తన కుమారుడి విద్యాభ్యాసం కోసం పై చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఈ తరుణంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం నిజంగా గమనార్హం. సింగరేణిలో తెలంగాణ వాదాన్ని వినిపించాలన్నటువంటి లక్ష్యంతో 2003లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చేతుల మీదుగా ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది. ఆ తర్వాత 2012, 2017లో 2 సార్లు సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికైంది. దాదాపు 10 ఏళ్ల పాటు గనుల్లో హవా కొనసాగించింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి యూనియన్ అంతర్గత కుమ్ములాటలతో సింగరేణిలో ఆ సంఘం బలహీనపడుతూ వచ్చింది. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందగా అనంతరం సింగరేణి ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని పోటీ చేయడం లేదని ప్రకటించింది. అయితే నామమాత్రంగా పోటీలో ఉన్నప్పటికీ టీబీజీకేఎస్ ఓటమి చవిచూస్తుంది. ఆ తర్వాత సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో బీఆర్ఎస్లో నైరాశ్యం కమ్ముకుంది. అయితే తిరిగి పార్టీ బలోపేతంతో పాటు అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో తిరిగి టీబీజీకేఎస్కు పూర్వ వైభవం తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ భవన్లో బుధవారం జరిగినటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కార్యవర్గ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కార్యవర్గ గౌరవ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందంటూ కూడా చెప్పుకొస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇక మీదట తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులుగా సంఘం వ్యవస్థాపక సభ్యులుగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహరిస్తారని, ఆయన ఆధ్వర్యంలో కార్మిక సంఘం కార్యకలాపాలను ముందుకు తీసుకువెళ్లాలని, అలాగే సింగరేణి సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టాలని ఈ విధంగా నిర్ణయించడం జరిగిందంటూ కూడా యూనియన్ నాయకులు వెల్లడించారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసేదాకా ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంతో పాటు ఇతర రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కొరకు, సింగరేణి సంస్థ కొరకు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా కార్మికుల్లో
విస్తృతంగా కార్మికుల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నాయకులు సూచించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అడ్డగోలుగా అమలు చేయడానికి వీలు కాని హామీలు ఇచ్చిన తీరు కానీ సింగరేణికి కూడా మోసం చేసిందని, ఈ అంశాలను కార్మికుల దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లుగా నాయకులు వెల్లడించినటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే కవిత దేశంలో లేని సమయం చూసి బొగ్గుగని సంఘం నుంచి కవితను పూర్తిగా తొలగించడంపై ఆమె వర్గీయులు గుర్రుగా ఉన్నారు. కవిత విదేశాల్లో ఉన్న సమయం చూసి ఇలా అర్ధాంతరంగా తొలగించడం దుర్మార్గం అంటూ కూడా కేటీఆర్పై కవిత వర్గం ఆగ్రహంతో ఊగిపోతోంది. ట్రేడ్ యూనియన్ నిబంధనల ఉల్లంఘన చేశారని కవిత అనుచరులు ఆరోపిస్తున్నారు. జనరల్ బాడీ మీటింగ్ లేకుండానే కొప్పుల ఈశ్వర్ను పూర్తిస్థాయి అధ్యక్షుడిగా అలా ఎలా నియమిస్తారంటూ కూడా కవిత వర్గం నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ దుందుడుకు చర్యల వల్ల పార్టీకి తీవ్ర నష్టం తప్పదని కవిత అనుచరుల వాదన. మరొక వైపు కొప్పుల ఈశ్వర్ను అడ్డుకుంటామంటూ కవిత వర్గీయులు సవాలు విసరడం బీఆర్ఎస్లో అయోమయ పరిస్థితి నెలకొంది.